అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ప్రకటించిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కామేపల్లి మండలం ముచ్చెర్లలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. ముక్కు కోసిన మొదటివాడే నయం అని తెలంగాణ ప్రజలు అనుకునే స్థితికి వచ్చారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలు అమలు కాని అర్హులంతా చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోలా పిలుపునిచ్చారు. రుణమాఫీ కానీ వెంటనే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి సభ్యులందరితో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని, జనరల్ బాడీ సమావేశాన్ని కామేపల్లి మండలం ముచ్చెర్ల గ్రామంలో జరుపుకోవడం అనేది జరిగింది. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నాడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి వెంటనే అమలు చేయాలని, 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్లతోని ఈరోజు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ వెంటనే అమలు చేయాలి. తెలంగాణ ఈ కార్యక్రమానికి తరలి చలో హైదరాబాద్ వాళ్ళు చేసినటువంటి హామీల్ని నెరవేర్చే విధంగా మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఈ కార్యక్రమాన్ని, కర్తవ్యాన్ని తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.